హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్. At least 30 people have been killed in a stampede at a political rally in southern India, in Karur in Tamil Nadu. మన దేశంలో ప్రతి సంవత్సరం రాజకీయ సభలు, సినిమా ఈవెంట్స్, స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ కోసం జనం భారీగా వస్తారు. అక్కడ మన ప్రాణాలకు నిజంగా విలువ ఉందా? ఎందుకంటే చాలాసార్లు ఒక చిన్న తప్పు, ఒక చిన్న తోపులాట, ఒక రూమర్ చాలు నిమిషాల్లో పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇండియాలో గత కొన్ని సంవత్సరాల్లో జరిగిన అనేక ఘటనలు మనకు ఇదే విషయం చెప్తున్నాయి. రైల్వే స్టేషన్స్ దగ్గర తొక్కిసలాట, దేవాలయాల్లో భారీ క్యూ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, రాజకీయ సభల్లో గందరగోళం, సినిమా హీరోల ఈవెంట్స్లో అభిమానులు అదుపు తప్పడం, ఇవన్నీ మన కళ్ళ ముందే జరిగాయి. మన దేశంలో చాలా పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు క్రౌడ్ కంట్రోల్ ఫెయిల్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఒక ఫోటో కోసం, ఒక సెల్ఫీ కోసం, ఒక హీరోని దగ్గరగా చూడాలని, లేదా ఒక నాయకుడి కోసం పరిగెత్తడం వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోయాయి. సినిమా ఫంక్షన్స్, రాజకీయ ర్యాలీలు, పుష్కరాల, దేవాలయాల ఉత్సవాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్పై చాలా ప్రశ్నలు వచ్చాయి. కొన్ని చోట్ల పోలీసులు తక్కువ ఉండడం, కొన్ని చోట్ల ఎగ్జిట్స్ లేకపోవడం, కొన్ని చోట్ల ఆర్గనైజర్స్ ప్లానింగ్ లేకుండా ఈవెంట్స్ పెట్టడం, ఇంకొన్ని చోట్ల అభిమానులే అదుపు తప్పడం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఒక విషయం యువత అర్థం చేసుకోవాలి. ఒక హీరో, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ మన ప్రాణాల కంటే గొప్పవారు కాదు. మన ఇంట్లో మన కోసం ఎదురు చూసేది మన కుటుంబం. కానీ చాలాసార్లు యువత ఎమోషన్లోకి వెళ్ళి అన్నెసెసరీ రిస్క్ తీసుకుంటున్నారు. నిజం ఏమిటంటే చాలా పొలిటికల్ ర్యాలీస్లో లేదా మూవీ ప్రమోషన్స్లో పాల్గొనే యువతకి నిజంగా ఎలాంటి బెనిఫిట్ ఉండదు. కొంతమంది లీడర్స్కి, సినిమా వాళ్ళకి లేదా ఆర్గనైజర్స్కి మాత్రమే లాభం ఉంటుంది. కానీ క్రౌడ్లో ఉన్న సాధారణ యువకుడికి ఏం దక్కుతుంది? కొన్ని గంటల ఎగ్జైట్మెంట్ తప్ప. టైం వేస్ట్, మనీ వేస్ట్, హెల్త్ రిస్క్ మాత్రమే. కానీ ప్రమాదం జరిగితే ఇంజురీస్, హాస్పిటల్ బిల్స్, ఫ్యామిలీ పెయిన్, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అదే సమయం స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఫిట్నెస్, కెరియర్ మీద ఫోకస్ చేయండి. బిజినెస్ గురించి నేర్చుకోండి. ట్రేడింగ్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఏఐ టూల్స్, ఇలా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. ఇది వినడానికి కొంచెం సోదిలాగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ. కేవలం ఒక్క స్కిల్తో జాబ్ కొట్టడం చాలా కష్టం. మల్టిపుల్ స్కిల్స్ ఉంటేనే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కేవలం పోలీస్ రెస్పాన్సిబిలిటీ కాదు, మన రెస్పాన్సిబిలిటీ కూడా. ఎక్కడైనా క్రౌడ్ ఉంటే ప్యానిక్ అవ్వకండి, పరుగులు పెట్టకండి. ఎగ్జిట్స్ ఎక్కడున్నాయో ముందే చూసుకోండి. ఈరోజు సోషల్ మీడియా వల్ల హైప్ చాలా త్వరగా క్రియేట్ అవుతుంది. ఒక పోస్ట్, ఒక ట్వీట్, ఒక హీరో అపియరెన్స్ చాలు వేలాది మంది ఒక్కసారిగా ఆ ప్లేస్కి చేరుకుంటున్నారు. కానీ ప్లానింగ్ మాత్రం అదే ఓల్డ్ స్టైల్లో ఉంది. అక్కడే సమస్య మొదలవుతుంది. ప్రభుత్వాలు, పోలీసులు, ఆర్గనైజర్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎంట్రీ, ఎగ్జిట్, ఎమర్జెన్సీ, మెడికల్ సపోర్ట్, బ్యారికేడింగ్, లిమిటెడ్ పాసెస్, ఇవన్నీ ప్రతి ఈవెంట్లో కంపల్సరీ కావాలి. లేకపోతే ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చివరగా ఒక మాట, ఎగ్జైట్మెంట్లోకి వెళ్ళి మీ జీవితాన్ని రిస్క్లో పెట్టకండి. ఒకరోజు ఈవెంట్ కంటే మన ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.